మేడం పడుకున్నారా? లేచిందా? ఏం లేవండి ఇందులో. ఎవరా నువ్వు? నేనెవరో తెలియట్లా? దొంగనే. నీ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చాను. మా ఇంట్లో విలువైనవి ఏవీ లేవు. చూసాను. నీ ఇంట్లో ఏం లేదు. నగలు ఎక్కడ దాచిపెట్టావే? బ్యాంకులో పెట్టాం. నువ్వు కూడా బ్యాంకులోనే ఉండొచ్చు కదా. ఏంటి? ఏది? ఒంటి మీద ఉన్న నగలు తీ. అయ్యో, ఇది పుస్తలు తాడండి. పర్వాలేదు, ఊరికే కదా వేసుకున్నావు. తీసివ్వు, నాకైనా యూస్ అవుతుంది. ఏంటి ఆలోచిస్తున్నావు? తీసివ్వు. ఇదిగో నవ్వుతీవు. ఇదొకటి తక్కువ. అయ్యో రామా, ముద్దు. నువ్వు అడిగింది ఇచ్చేసాను కదా, ఇంక నా దగ్గర ఏం లేదు. ఈ నగలు నాకు సరిపోవు. ఏంటి? ఇంకా చాలా కావాలి. నా దగ్గర ఏం లేవండి, చూసారు కదా, అదొకటే ఉంది, ఇంకేమి లేవు. ఈ బంగారం వల్ల డబ్బులు మాత్రమే వస్తాయి, కానీ ఈ బంగారం వల్ల సంతోషం వస్తుంది. ఏం బంగారం? నిన్నే అంటున్నానే. దగ్గరికి రాకు, ముందు నువ్వు బయటకు వెళ్ళు. బయటకు వెళ్ళడానికి కష్టపడి లోపలికి వచ్చాను. ఇగో నీకే చెప్తున్నాను, దగ్గరికి రాకు. అసలు నేను ఇక్కడికి దొంగతనానికే వచ్చాను. నేను చూడగానే నీ అందరికి దాసోహం అయిపోయింది తెలుసా. సరే, ప్రశాంతంగా ఉండు. ఒక 2 నిమిషాలు ఆగు, ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో, నేను ఇప్పుడే వస్తాను. నేను ఇప్పుడే మంచి నిద్రలో నుంచి లేచాను కదా, చాలా టైర్డ్ గా ఉంది. ఒక్క 5 నిమిషాలు ఇవ్వండి, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చేస్తాను. ఫ్రెష్ అప్ అయి వస్తావా? ఇక్కడే కూర్చోండి, నేను వెయిట్ చేస్తాను. 10 నిమిషాలు లేట్ అయినా పర్లేదు, బాగా సెంటు కొట్టుకుని మత్తెక్కించాలి, సరేనా? జాలీగా ఉందాం. ఈరోజు ఎవడి మొహం చూసానో ఏమో, జాలీ. బంగారం, ఈలోగా వచ్చేసావా? నీ వేళ్ళేంటి బండదరిపోయాయి? ఏమైంది బంగారం? బంగారం ఏంట్రా? రేయ్, నా చెయ్యి ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో ఆ రోజు నీ చెంప మీద కొట్టాను కదా, ఆ రోజు తెలియలేదా? మీరేంటి సార్ ఇక్కడ? నేనేంటా? ఇది నా ఇల్లేరా. ఏదో కమ్యూనికేషన్ మిస్ అయ్యి తెలియక ఇటువైపు వచ్చేసాను సార్. కమ్యూనికేషనే కదా, స్టేషన్ కి వెళ్ళాక కరెక్ట్ చేస్తాను రా. సార్, బాగా లావుగా ఉండేవాళ్ళు ఇప్పుడేంటి స్లిమ్ గా అయిపోయారు? జిమ్ కి వెళ్తున్నారా? చూడ్డానికి స్లిమ్ గానే ఉంటాను రా, కానీ కొట్టానంటే తాతలు దిగొస్తారు. పదరా. అవును, ఏంట్రా ఇవి? ఇవేం కాదు, నగలే సార్. మేడం అక్కడ విప్పి పెట్టారు, ఇచ్చి వెళ్దామని వచ్చాను. మేడమే తప్పుగా అండర్స్టాండ్ చేసుకున్నారు. అలాగా? మీరైనా కొంచెం చెప్పండి మేడం. ఆవిడ సంగతి సరే, స్టేషన్ లో నీకు అర్థమయ్యేలా చెప్తాను. వీడు చాలా కాలంగా నా కళ్ళలో కారం కొట్టి తిరుగుతున్నాడు. ఈ రోజు మన ఇంట్లోనే అడ్డంగా దొరికిపోయారు సార్. నువ్వు నాకు ఫోన్ చేయడం చాలా మంచిదైంది. ఎరా, నా ఇంట్లోనే నీ బుద్ధి చూపించావు కదరా. పదరా. సెంటు కొట్టుకొస్తా. ఈ రోజు నీకు తగిన బుద్ధి చెప్తాను.